ఫ్రెండ్స్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి అయితే ఎవరైతే ఉన్నారో తన ఇంటిని తనే కూల్చేందుకు సిద్ధమయ్యాడనమాట. సో ఎందుకు సిద్ధమయ్యాడనేది ఈ వీడియో క్లియర్గా చూసాం అనమాట. మనం చూసుకుంటే పోయిన ఎలక్షన్స్లో ఏదైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే పోటాపోటీ అయితే ఎలక్షన్స్ జరిగాయన్నమాట. బట్ కామారెడ్డి గాను ఆ నియోజకవర్గం గాను వెంకట్రామిరెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు కాంపిటీషన్ వచ్చారు. అక్కడ ఉన్న లోకల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో అటు కేసీఆర్కి ఇటు రేవంత్కి వేయకోకుండా ఈ వెంకట్రామిరెడ్డి గారికి వేసి ఆ ఘన విజయం అయితే ఆయనకైతే ఇచ్చారనమాట. సో ఆయన ఎటువంటి డబ్బులు కూడా అప్పుడు పంచలేదు, ఎటువంటి ఈ ఓటు కొనేందుకు ఎటువంటి ప్రాసెస్ కూడా చేయలేదు అప్పుడు. బట్ ప్రచారం అయితే చేశాడు. అక్కడైతే పోటాపోటీగా కేసీఆర్ తరపున నుంచి రేవంత్ రెడ్డి తరపున నుంచి చాలా ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూశారు. బట్ అక్కడ ఉన్న లోకల్ ప్రజలు అయితే వెంకట్రామిరెడ్డి గారిని నమ్మి అక్కడ ఆయనకైతే ఓటేశారనమాట. అలా విజయం సాధించి అప్పుడే ఒక సంచలనం అయితే సృష్టించారు. ఇప్పుడు ఇంకో తాజా నిర్ణయంతో తన ఇంటిని కూల్చేయడానికి తను సిద్ధమే అన్నట్టు ఏదైతే స్టేట్మెంట్స్ పాస్ చేశారో దాంతో ఆయన న్యూస్లో అయితే ట్రెండింగ్కి వచ్చారనమాట. సో ఎందుకు ఆయన ఇంటిని కూల్చాలనుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. సో రోడ్డు విస్తీర్ణంలో భాగంగా అధికారులు తన ఇంటికి వచ్చి కొన్ని ఇళ్ళు లిస్టులో ఉన్నాయి, ఆ ఇంటిని కూల్చాలా ఈ రోడ్డు విస్తీర్ణంలో భాగంగా అని చెప్తారనమాట సబ్ కలెక్టర్స్ వాళ్ళు అందరూ వచ్చి. సో ఆయన దాని నిర్ణయం విని తన ఇల్లు కూడా ఆ లిస్టులో ఉందని తెలుసుకొని సో తన ముందుకు వచ్చాడనమాట. ఏదైతే కూల్చడం ఉంటుందో అక్రమ నిర్మాలని సో తన ఇంటి నుంచే ప్రారంభించండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ప్రజలకి మేలు జరిగితే అదే చాలు అని తన మంచి మనసునైతే చాటు తెప్పుకున్నాడు అనమాట. అలాంటి ఒక ఎమ్మెల్యేకి రియల్లీగా హ్యాట్స్ ఆఫ్. ప్రజలు ఎప్పుడు అలాంటి ఎమ్మెల్యే దగ్గర తోడుగా ఉంటారు.